దేవకి గర్భంలో అర్భకుడుగా రూపందిద్దుకుంటున్న శ్రీమన్నారాయణుని తత్వరహస్యాలను బ్రహ్మ మొదలైన జ్ఞానవేత్తలు ఇలా చెప్పుకుని ఆనందమందుతూ ఉన్నారు. ముందుగా సంసార వృక్షమును విశ్లేషించి వక్కాణిస్తున్నారు. ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖ దుఃఖములు రెండు, గుణములు మూడు వేళ్ళు, తగురసంబులు నాల్గు ధర్మార్థముఖరంబులు, ఎరిగెడి విధములు ఐదింద్రియములు, ఆరు స్వభావంబులు, ఆశోకమోహాదులూర్ములు, ధాతువులొక్క ఏడు, పై పొరలెనిమిది, ప్రంగలు భూతంబులైదు, బుద్ధియు మనోఅహంకృతులును, రంధ్రములు తొమ్మిదియు, కోటరములు ప్రాణపత్ర దశకంబు, జీవేశ పక్షియుగము కలుగు సంసార వృక్షంబు, కలుగచేయ కావ అడగింప రాజ ఒక్కరుడవీవా. సర్వేశ్వర ప్రభు, ఇదిగో ఈ సంసారమనేది ఒక వింత చెట్టు. దీనికి పాదు ప్రకృతి. ఈ చెట్టుకు కాచే పండ్లు రెండు, సుఖము దుఃఖము అనేవి. దీని గుణాలు మూడు, సత్వము రజస్సు తమస్సు అనేవి. అవియే ఈ చెట్టు వేళ్ళు. దీని నుండి వెలువడే రసాలు నాలుగు, ధర్మము అర్థము కామము మోక్షము అనే పురుషార్థాలు. లోకతత్వములైన విషయాలను తెలిసికొనే ఇంద్రియాలు ఐదు, చర్మము కన్ను చెవి నాలుక ముక్కు అనేవి. ఇంద్రియ విషయాలు స్పర్శ రూపము శబ్దము రసము వాసనలు. ఈ చెట్టు స్వభావములు ఆరు, ఆకలి దప్పి శోకము మోహము ముసలితనము చావులు, షడూర్ములని వీనిని అంటారు. ఈ చెట్టు లోపల 7 ధాతువులు ఉంటాయి. అవి రక్తము మాంసము వస మేధస్సు ఎముకలు నరములు మజ్జ. పై పొరలు పంగలు 8. అవి ఆకాశము వాయువు అగ్ని జలము భూమి మనస్సు బుద్ధి అహంకారము అనేవి. 9 రంధ్రాలు, 2 కన్నులు 2 చెవులు నోరు 2 ముక్కు రంధ్రాలు పాయువు ఉపస్థ అనేవి ఈ చెట్టుకుండే తొర్రలు. ప్రాణములనే ఆకులు 10. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనే 5 విధములైన వాయువులు, నాగము కూర్మము కృకరము దేవదత్తము ధనంజయము అనే 5 ఉపవాయువులు. ఇటువంటి సంసారమనే చెట్టును ఆశ్రయించుకుని జీవుడు ఈశ్వరుడు అనే 2 పక్షులు ఉన్నాయి. ఆ చెట్టును పుట్టించడానికి పోషించడానికి అడగించడానికి సమర్థుడవు నీవు ఒక్కరుడవే.